అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శిలువ ధ్యానంలో ఉన్న ప్రియులైన సహోదరులందరికీ నా వందనాలు. సహోదరులారా, దైవజనులారా, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 20 సంవత్సరాలుగా ఎన్నో గ్రంథాలు రచించడానికి దేవుడు కృప చూపించారు. అయితే ఈరోజు నేను ప్రత్యేకించి ప్రభువారు తన ఆత్మతో నన్ను ప్రేరేపించి సంఘాల గురించి, రేపు జరగబోయే ఎత్తబడే ర్యాప్చర్ గురించి, తీర్పు గురించి వ్రాయమని ప్రేరేపించారు. నేను క్రైస్తవుల్లో అత్యల్పుడను, నాకేం తెలియదు. కానీ అద్భుతంగా ఆ గ్రంథాన్ని రాయడానికి ప్రభు సహాయం చేశారు. అది దగ్గరలోనే మీ ముందే ఉంది. కాబట్టి నేను చాలా గ్రంథాలు రచించాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఉంటాయి. మరి దయచేసి మీరు గమనించి ఆ బుక్స్ ర్యాప్చర్ అండ్ జడ్జిమెంట్ దీని గురించి వ్రాసే ముందు ఒక ఉపద్ఘాతాన్ని నేను మీతో చెప్తాను. అదేమిటి, అందులో ఏముంటుంది అని మీకు ఆలోచన ఉంటుంది. సంఘానికి ఆలస్యంగా వెళ్ళే వాళ్ళకి తీర్పు ఉంటుంది. దేవుడు గద్దిస్తాడు. మొట్టమొదట మందిరానికి నిర్లక్ష్యంగా వెళ్ళే వాళ్ళకి, మధ్యలో మానేసే వాళ్ళకి చాలా భయంకర తీర్పు ఉంటుంది. దాని గురించి ఎంట్రన్స్లో నేను పెట్టాను. దేవుడు నమ్ముతారు, అబద్ధాలు ఆడతారు, కోప్పడతారు, సనుక్కుంటారు, మందు తాగుతారు, మందిరం మానేస్తారు, దశంభాగం ఇవ్వలేని వాళ్ళకి తీర్పు ఉంటుంది. ఈ తీర్పులో ప్రజలు అనుకుంటారు, క్రైస్తవులు, నేను బాప్తిం పొందాను, చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోతాను, చేరరు. దాని వివరాలన్నీ అందులో చాలా చక్కగా రాయబడ్డాయి. ర్యాప్చర్ అండ్ జడ్జిమెంట్లో ఏ క్రైస్తవుడైతే గుడి మానేస్తాడో అతనికి తీర్పు ఉంది, అలాగే నరకం ఉంది. ఏ క్రైస్తవుడైతే దశంభాగం ఇవ్వడో అతనికి తీర్పు ఉంది. ఆలస్యంగా వెళ్తాడు, తీర్పు ఉంది, దానికి కూడా తీర్పు ఉంది. నీకు నియమించిన సమయానికి ఖచ్చితంగా వెళ్ళాలి, లేదా 10 నిమిషాలు ముందనే వెళ్ళాలి. 1 నిమిషం లేటుగా వెళ్తే తీర్పు. అబద్ధం ఆడేవాడికి తీర్పు, కోప్పడేవాడికి తీర్పు, లేని సృష్టించి మాట్లాడినవాడికి తీర్పు. మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతారు క్రైస్తవులు, వాళ్ళకి తీర్పు ఉంటుంది. తీర్పు అనగా నరకం. ఇలా అన్ని తప్పులు, పాపం అని బైబిల్ ఎక్కడెక్కడ రాస్తున్నాయో ఈ జడ్జిమెంట్లో వ్రాయబడ్డాయి. చాలా ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఉంటుంది ఈ గ్రంథం. దయచేసి నేను చెప్తున్నాను, మీ అడ్రస్లు నాకు వాట్సాప్లో పెట్టండి, అంతే. నేను కొరియర్లో మీకు పంపిస్తాను. అనేక బుక్ షాపుల్లోకి ఇంకా ఇవ్వలేదు, మేము ఇస్తాం. దయచేసి మీకు అర్జెంటు అన్నప్పుడు మీరు ఇందులో ఈ సేవా పరిచర్యలో చిన్న కానుక మీరు పంపుకొని సభ్యులుగా జాయిన్ అవ్వండి. ఈ గ్రంథం పూర్తిగా చదివాక మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఆ ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలంటే మీరు చదివారా లేదా అని. పలానా వాక్యము ఏ పేజీలో ఉందని మేము అడుగుతాం. పలానా పేజీలో ఉందని మీరు చెప్తే చాలు, ఓహో చదివారు అని మేము మీకు మంచి బైబిల్ పంపిస్తాం. బైబిల్ అనగా మంచి విలువైంది, గోల్డ్ అంచు ఉన్న బైబిల్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మీరు ఏదైనా కోరుకోవచ్చు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు అంటే తెలుగు, హిందీ అంటే హిందీ బుక్స్ పంపిస్తాం. ఇంకా అనేక గ్రంథాలు మా దగ్గర ఉన్నాయి. అనేక చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, అనేక చరిత్రలు. మరి ఆ చరిత్ర గ్రంథాలు కూడా కొన్ని మీకు పంపడం జరుగుతుంది. మా గ్రంథాలు మీకు పంపడం జరుగుతుంది. దాంతోపాటు మీరు కోరుకున్న బైబిల్ కూడా, చిన్న బైబిలా, పెద్ద బైబిలా, పెద్ద అక్షరాలా, తెలుగులో పెద్ద అక్షరాలు కావాలా, లేక చిన్న బైబిల్ కావాలా, మీకు ఏ బైబిల్ కావాలన్నా మేము అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. అదేంటంటే మేము పంపిన పుస్తకాన్ని చదివితే చాలు. మేము పంపిన పుస్తకాన్ని మీరు చదివేసి ఆ పుస్తకం పేరు
ర్యాప్చర్ అండ్ జడ్జిమెంట్. ఇది చదివేశాక మీరే చెప్తారు చాలా అద్భుతం సార్ అని. ఎందుకనంటే నువ్వు ఏ పాపానికైతే బానిసపై ఉన్నావో ఆ పాపము ఈ బుక్ ద్వారాగా నిన్ను వేలు పెట్టి సరి చేసుకోమని చెప్తుంది. ఒకవేళ మీరు కొన్ని పాపాలకు బానిసలై ఉంటారు, ఈ బుక్ నిన్ను పట్టుకుంటుంది. ఒకవేళ కొన్ని అపవిత్రం క్రియలు మీలో ఉన్నాయి, దాని నుంచి మీకు విడుదల కలుగుతుంది. దేవుడు ఎవరిని క్షమిస్తాడంటే అందులో క్షమిస్తాడు అని వాక్యం ఉంది. కాబట్టి ఎంత ఘోర పాపి అయినా సరే, నువ్వు హత్యలు చేసావా, వ్యభిచారం చేసావా, విగ్రహార్థికుడువా, దొంగతనం నుంచి బయటపడలేకపోతున్నావా, అబద్ధం నుంచి బయటపడలేకపోతున్నావా, వ్యాధుల నుంచి బయటపడలేకపోతున్నావా, అప్పుల నుంచి బయటపడలేకపోతున్నావా, సంతానం కావాలా, నీ సమస్య ఏమిటి, అన్నిటికీ జవాబులు అందులో ఉన్నాయి. ఇంతవరకు నేను కొన్ని వేల గ్రంథాలు చదివాను. మీకు ఎక్కడా లేని ఇన్ఫర్మేషన్ ర్యాప్చర్ అండ్ జడ్జిమెంట్లో మీకు దొరుకుతుంది. కాబట్టి ఈ గ్రంథాలు ఇంకా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు అవి దగ్గరికి అంటే టైపు ప్రింటింగ్ తయారవుతున్నాయి. త్వరలోనే నేను మీకు ఇవ్వడానికి, అంటే ఇంచుమించుగా మీకు ఈ గ్రంథాలు మీకు మీ వరకు చేరవేయాలంటే ఈ మార్చి నెల వెళ్ళిపోవాలి. ఏప్రిల్ మేలో ఇవి రిలీజ్ చేయబడతాయి. కాబట్టి దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. కొంచెం మేము ఆర్థిక ఇబ్బంది పడుతున్నాం, అలాగే దేవుడు మాకు సహాయం చేయలాగా, అలాగే మేము స్లాబ్ వేస్తున్నాం, దానికోసం కూడా మీరు ప్రార్థన చేసి సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్తున్నాం. పరిశుద్ధాత్మను పొందుడి అనే ఈ అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మను మనం ఎలా పొందగలుగుతాం? బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు యోహాను సువార్త 20:22 వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనే ఈ వాక్యంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కదాన్ని అడగమని చెప్పారు, అది పరిశుద్ధాత్మను మీరు అడగండి అన్నాడు. ఈ లోకంలో చాలా శ్రేష్టమైనది, పరలోకానికి చేర్చేది, తీర్పును తప్పించేది, క్రీస్తు సింహాసనం పక్కన కూర్చొని పెట్టేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు కావాలంటే ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్యము నీ హృదయంలో భద్రపరచుకో. ఊదే అనుభవం యేసు ప్రభు వారు పునరుత్థానుడు అయ్యాక ఆ శిష్యుల మీద ఊదాడు. ఈ ఊదే అనుభవం ఆదికాండం 2:7 కూడా ఉంది. నరుణ్ణి మట్టితో చేశాడు, ఆయన ఊపిరి విడువగా అంటే ఊదగా నరుడు జీవాత్మ అయిన ఊదే అనుభవం. ఊదడం అనగా ఆయన శ్వాసలోంచి ఈ ప్రపంచం నిర్మించబడింది. అయితే ఊదే అనుభవంలో ఎహెచ్కేలు గ్రంథంలో కూడా చక్కగా రాస్తుంది. ఎహెచ్కేలు 37:9 కూడా ఊపిరి విడుము అనే చివరి పదంలో ఉంటుంది. అది ప్రవచించు అనేది గ్రీకు పదంలో ఊపిరి విడుము అని ప్రభు ఎహెచ్కేలుతో చెప్పినట్టు ఇక్కడ రాస్తుంది. అంటే ఇప్పుడు ఎహెచ్కేలు ప్రవచిస్తేనే ఆ ఎముకలు అతుక్కుంటాయి, ఎహెచ్కేలు ప్రవచిస్తేనే అవి మాంసంతో కప్పబడతాయి, ఎహెచ్కేలు ప్రవచిస్తేనే చచ్చిపోయిన ఎముకలు, పడిపోయిన ఎముకలు, పుర్రెలు ఇవన్నీ కలిసి అస్థికలన్నీ ఒకచోటకి కూర్చబడి మనిషిలాగా తయారయ్యి నిలబడతాయని ప్రభు చెప్తున్నారు. ఎంత గొప్ప ఘనత! ఒక వాక్యాన్ని వివరించినప్పుడు నీలో ఎక్కడ లోపం ఉన్నది అనేది ఆ లోపాన్ని పట్టుకునే సామర్థ్యము వాక్యానికే ఉంది. మనం కట్టుకథలు చెప్పకూడదు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యంతో టాలీ చేసి దాన్ని వివరించాలి. అప్పుడు నీ ఎముకల్లో ఎక్కడ కుళ్ళు ఉంది, ఎక్కడ పాపం ఉందనేది నీకే తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తావు? ఒప్పుకోవడం, విడిచిపెట్టడం ప్రారంభిస్తావు. కాబట్టి పరిశుద్ధాత్మ మీరు ఎప్పుడైతే పొందుకుంటారో ఆ పరిశుద్ధాత్మ మిమ్మలను సర్వసత్యలోకి నడిపిస్తుంది. అప్పుడు యేసు ప్రభు వారు శిష్యులతో నడిచాడు. 1, 2 ఊదాడు. 3 అపోస్తలుల కార్యం 2 వాళ్ళు ఒక గదిలో, మేడ గదిలో అందరూ కలిసి ప్రార్థిస్తున్నప్పుడు వారు బలమైన పెనుగాలి వంటి గాలి వీచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈనాడు సంఘాల్లో చాలామంది ఇదే పని చేస్తున్నారు. కలిసి ఏకీవించి ప్రార్థిస్తున్నారు, కలిసి ఆరాధన చేస్తున్నారు, కలిసి హాలిడే ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఇవి చివరి దినాలు, అంచె దినాలు, కడవరి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం కలిసి ఏకాత్మ కలిగి, అంటే ఏకాత్మ అంటే అర్థం ఏంటంటే
నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు తల్లి బిడ్డలకి ఒకే మనసు ఉంటుంది. అమ్మ ఏం చెప్తే పిల్ల అదే చేస్తారు, పిల్లలు ఏం చెప్తే అమ్మ అదే చేస్తారు. దాన్ని ఏకాత్మ అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు మన అమ్మ ఏం కోరుతుంది? మనమందరం కలిసి ప్రార్థనలో కనిపెట్టమంటుంది. ఎప్పుడైతే కనిపెడతామో పరిశుద్ధాత్మను మనము పొందుకుంటాం. అలా పొందుకున్న పనిలో 2 కొరింథీ 5:17 జరుగుతుంది. అప్పుడు పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. అంటే నీ జీవితంలో, నీ ఎముకల్లో, నీ తలంపుల్లో, నీ చేతుల్లో, నీ కాళ్ళల్లో, నీ హృదయంలో నీ మాట ఎక్కడ తప్పిపోతుందో, నీ తలంపులు ఎక్కడ పాపం ఉందో, నీ జీవితంలో ఎక్కడ దోషం ఉందో ఇట్టే నీకు తెలిసిపోద్ది. అప్పుడు నువ్వేం చేయడం మొదలు పెడతావు? పరిశుద్ధాత్మ నిన్ను పలానా లోపం పలానా స్థలంలో ఉందే, నీ తలంపుల్లో ఉందా, నీ మాటలు ఉందా, నీ క్రియలు ఉందని నీకు బయలుపరుస్తాడు. అప్పుడు నీకు నీవుగా ఒప్పుకుంటావు. నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడే, అందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడే, అందరి సహకారం కోరినప్పుడే అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. బైబిల్లోనే యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేవారు. ఈ గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ గానుగు ఉండేది. అక్కడ ఎందుకు ఆ గానుగులో ఒలివల కాయలు వేస్తే ఉదయం 9-10 గంటలకు వస్తే వీళ్ళు ఆ గానుగులోని కాయలు వేసేవారు, నూనె తీసేవారు, సాయంత్రం అయ్యేది కట్టేసేవారు. ప్రభు వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళిపోయాక అదే తోటలోకి వెళ్ళి ఆయన ఏం చేసేవాడు? మోకరించి ఒక రాతి మీద ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆయన మోకరించి ఎప్పుడు మోకరించాడు? సాయంత్రం మోకరించాడు. పగలంతా ఏం చేశాడు? సువార్త చేశాడు. రాత్రంతా ఏం చేశాడు? మోకాళ్ళు తీయకుండా మోకాళ్ళ మీదే ఉన్నాడు. చూడండి, తెల్లవారులు మోకాళ్ళ మీద ఉన్నాడండి తండ్రి. ఆ రాయి అండి గుంట పడిపోయిందండి. నిజంగా యేసయ్య కాళ్ళు, మోకాళ్ళు నిజంగా ఎలా అరిగిపోయి ఉంటాయి, ఎంత బ్లడ్ ఉంటుంది ఆ మోకాళ్ళ మీద. యేసయ్య మోకాళ్ళ మీద ఎంత రక్తం ఉంటుంది అంటారు. ఇప్పటికీ ఆ రాయి, గుంట పడిన రాయి, ఆ రక్తపు మరకలు ఇప్పటికీ భద్రంగా ఉంచారు. శిష్యులు సిద్ధపడడానికి ఇక్కడ 11 మంది ఉన్నారు. ఈ 11 మంది కలిసి ఈ 127 వీళ్ళందరూ కలిసి అక్కడ గదిలో ఉండి కనిపెట్టినప్పుడు పరిశోధన పొందుకున్నారు. కానీ ఇందులో ఒక విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? అరిమత యోసేపు ఒంటరిగా సిద్ధపడే అలవాటు ఉంది. యేసయ్య ఇక్కడ మోకరించేవాడు అనుకోండి, అరిమత సీక్రెట్గా దూరంగా మోకరించేవాడు. ఆయన మోకాళ్ళ మీద ఉంటూ ఆ ప్రభుని చూసేవాడు, మోకాళ్ళ మీద ఉండేవాడు. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది, శిష్యుడైన అరిమత యోసేపు అని రాయబడింది బైబిల్లో. శిష్యుడైన యేసుప్రభు వారు ఎప్పుడైతే మరణించాడో అప్పుడు ఆయన వెలుగులోకి వచ్చాడు. యేసుప్రభు వారు పుట్టినప్పటి నుంచి, బాప్తిసం పొందినప్పటి నుంచి రహస్యంగా యేసును వెంబడించిన ఒకే ఒక్క దైవజనుడు అండి, ఆయనే అరిమత యోసేపు, ది సీక్రెట్ సర్వెంట్. చాలా సైలెంట్గా, చిన్న మిస్టేక్ లేకుండా యేసుప్రభుని వెంబడించాడు. యేసుప్రభు మరణించి తిరిగి లేచాక తన ఆస్తులు ప్రపంచానికే ఒలివలాయలు పంపిన గొప్ప కోటీశ్వరుడు అండి. ప్రపంచంలో ఒక గొప్ప కోటీశ్వరుడు ఉన్నాడంటే బైబిల్లో అరిమత యోసేపు ఒక్కడే. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఊదగా అంటే అరిమత యోసేపు ఒంటరిగా యేసును వెంబడిస్తూ ఉన్నాడు. 11 మంది వీళ్ళు క్రీస్తు కొరకు సిద్ధపడ్డారు. యేసుప్రభు శిష్యుల్లో అద్భుతమైన శిష్యుడు అరిమత యోసేపు. 70 మంది యేసుప్రభు వారు స్వార్థ పంపించారు. వాళ్ళు కూడా మంచి పరిచయం చేశారు. తర్వాత కాలంలో యేసుప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాక అందరూ కూడా పరిచయం చేశారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, యేసుప్రభు వీరికి ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేమిటనంటే యోహాను సువార్త 20:23 మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును. ఇక్కడ యేసుప్రభు వారు వీళ్ళకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మీరు వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు కదా, తండ్రి వాళ్ళ పాపాలు క్షమించాను కానీ మీరు అన్నారనుకో, వెంటనే వాళ్ళు మనసు మార్చి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వారిలో పశ్చాత్తాపం పుట్టిస్తాడు. మీరు తండ్రి వీరిని ఆత్మతో నింపని మీరు అడిగారనుకో, నేను వాళ్ళని నా ఆత్మతో నింపుతాను. యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్పేటప్పుడు మీరు ఎవరి పాపాలతో క్షమిస్తారో వారి పాపాలు నేను క్షమిస్తాను అంటే దాని అర్థం ఏంటంటే, డైరెక్ట్గా నువ్వు క్షమిస్తానని కాదు. రోమన్ క్యాథలిక్లో
మనుషులు చేసిన పాపాలు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటారు, లేక పేర్లు ఉంటాయి వాళ్ళకి. అలా ఒప్పుకుంటే ఈయన క్షమిస్తే వీళ్ళు అనుకుంటారు దేవుడు క్షమించాడు అనుకొని మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతారు. అలా కాదు. ఇక్కడ ఆయన అన్నది ఏంటంటే, మీరు సువార్త చేసేటప్పుడు వాళ్ళని క్షమించమని మీరు ప్రార్థించినప్పుడు నేను వాళ్ళ మనసును మారుతాను. ఇప్పుడు శిష్యులు వెళ్ళి వాళ్ళ తప్పులు క్షమించారు అనుకోండి, దేవుడు క్షమించాడు, వాళ్ళు నేరుగా ఒప్పుకోవాలి పాపం. వాళ్ళంతటా వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకుంటే నోటుతో రక్షణ కలుగుతుంది. వాళ్ళు మారు మనసు ఎప్పుడైతే పొందుతారో, వాళ్ళ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు దేవుడు వారిని తన పిల్లలుగా స్వీకరిస్తాడు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం రాస్తుంది అది. కాబట్టి ఇక్కడ రాసున్న వాక్యం ఏంటంటే, మీరు ఎవరి పాపం క్షమించరో అవి వారికి క్షమింపబడును. అంటే మీరు వెళ్ళి సువార్త చేసినప్పుడు యేసు నీ కొరకు మరణించాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, నీ పాపాలు క్షమిస్తాడు అని నువ్వు చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే, తండ్రి వాళ్ళు వినేటట్లు చెయ్యి, వాళ్ళు మారేటట్లు చెయ్యి, మారు మనసు పొందేటట్లు చెయ్యి, నీ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు పాపాలు ఒప్పింపు చెయ్యి అని కానీ చేశారనుకో, అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, వారిని క్షమిస్తాడు. ఇదే వాక్యము మనకి ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా అబ్రహాంతో కూడా దేవుడు ఇదే అంటాడు, నువ్వు ఎవరిని క్షమిస్తావో నేను వారిని క్షమిస్తాను, నువ్వు ఎవరిని ఆశీర్దిస్తాను నేను ఆశీర్దిస్తాను. అక్కడ కూడా మాట్లాడే ఇస్సాకుతో కూడా ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా ఉంటుంది, నీవు ఎవరిని క్షమిస్తావో నేను క్షమిస్తాను, నేను శపించువా నేను శపిస్తాను అని కూడా ఉంటుంది. అంటే వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఇక్కడ వీళ్ళకి. ఎందుకు వాగ్దానం ఇచ్చాడు? ఉచితంగా ఏమి ఇచ్చేయలేదు. వీరి సర్వాన్ని త్యాగం చేశారు, వీరి ఆస్తులు వదిలిపెట్టారు, వీరు కొన్న భూములు విడిచిపెట్టారు, వీరు కొన్న ఉద్యోగాలు విడిచిపెట్టారు, వీరు కొన్న సంస్థను విడిచిపెట్టారు. కాబట్టి ఒక వాగ్దానం ఇచ్చాడు. 2వ వాగ్దానం కూడా ఉంది వీళ్ళకి. ఇక్కడ ఏంటంటే మత్తయి సువార్త 18:18 భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందున బంధింపబడును. అంటే మీరు భూమి మీద దేన్ని బంధిస్తారు? సైతాన్ రాజ్యాన్ని బంధించాలి. మనం చోటకు సువార్తకి వెళ్ళామనుకోండి, నేను పలానా ప్రాంతానికి వెళ్తాను తండ్రి, అక్కడ నీ ఆత్మకార్యం జరిగించు, అక్కడ నా దుష్టశక్తులను శీఘ్రశక్తులను బంధించు, రోగశక్తులను బంధించు, నీ నామకు మహిమార్థమే నన్ను వాడుకో తండ్రి నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళావనుకో, అక్కడ పరిశుద్ధాత్ముడు నీకంటే ముందెళ్ళి వెయిటింగ్లో ఉంటాడు. అక్కడికి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడున్న దుష్టశక్తులను బంధిస్తాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు రోగాలు తొలగిపోతాయి, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు స్వస్థ పొందుతారు, మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపడతారు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నీ సువార్తలో మారు మనసు పొంది వాళ్ళు పాపం కూడా పశ్చాత్తాపడ్డారు అనుకోండి, అది నిజమైన అనుభవం. మనం వెళ్ళి వాక్యం చెప్పాక వాళ్ళు స్వస్థపడ్డారు అనుకోండి, అది నిజమైన అనుభవం కాదు. నిజమైన అనుభవం వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళ పాపలు కూడా పశ్చాత్తాపడాలి, అప్పుడు వాళ్ళకి స్వస్థ వస్తుంది, అప్పుడు వాళ్ళు నిజమైన బిడ్డలుగా జీవిస్తారు. ఇక్కడ మరొక మాట రాయబడి ఉంది, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధించబడును. చూడండి ఇక్కడ ఏముందో, తాళపు చెవులు. ఒకప్పుడు నేను 1992 ప్రాంతంలో 44 రోజులు ఏకాంతంగా దేవునితో అలాగున్నాను. నేను ఎవరితో మాట్లాడలేదు. ఆ దినాల్లో నేను మంచి యవనంలో ఉన్నాను. నేను చిన్న కుర్రోడిని, నాకు 18 ఏళ్ళు ఉండొచ్చు. నేను అలాగ మోకాళ్ళ మీద ఉన్నాను. అప్పుడు ఇంకొకరు దర్శనం వచ్చింది మా సహోదరికి. తాళాలు గుర్తు నా దగ్గర ఉన్నట్టు ఆమె నాకు సాక్ష్యం చెప్పింది. చాలామంది చెప్పారు, అయ్యా నీ దగ్గర తాళపు గుర్తు ఉందని. నా జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించుకొని, నా మనసు మార్చుకొని, మారు మనసు ఎప్పుడైతే పొందానో, పాపక్షమ ఎప్పుడైతే పొందానో, బాప్తిసం ఎప్పుడైతే పొందానో, 44 రోజులు ఏకాంతంగా అలా ప్రార్థనలో ఉన్నప్పుడు, తండ్రి నీ శక్తితో నన్ను నింపు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, అప్పుడు నేను స్వార్థకి వెళ్తాను అన్నప్పుడు బలమైన అభిషేకంతో నేను నింపబడ్డాను. దేవుని స్తోత్రం. తాళపు చెవులు నా చేతికి వచ్చాయి. ఈ ఇండియాలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించే భాగ్యం నాకు కలిగించాడు. అన్ని దేశాలకు వెళ్ళాను, అన్ని రాష్ట్రాలకు వెళ్ళాను. నిజంగా ఢిల్లీ, రిషికేశ్, గుజరాత్, మేము ఉన్నది బొంబాయి అనుకోండి, చెన్నై, నిజంగా ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళాలంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ఎన్నిక లేని వాడిని అండి. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే, అమ్మ ఉన్నట్టే. పరిశుద్ధాత్మ అంటే అమ్మ ఉన్నట్టే, నాన్న ఉన్నట్టే. మన పాకెట్ మనీ పరిశుద్ధాత్ముడే, మన నడక అన్నీ కూడా పరిశుద్ధాత్ముడే చూసుకుంటాడు. మనకి ఏ టైంలో బ్రేక్ఫాస్ట్ కావాలి, ఏ టైంలో లంచ్ కావాలి, డిన్నర్ కావాలి, ఏ టైంలో డ్రెస్ కావాలి, ఏ టైంలో మనకి ఏది విస్తరించాలి, అన్నీ పరిశుద్ధాత్ముడు మనకి నేర్పుతాడు. చూడండి వీళ్ళకి ఏమి ఇచ్చాడు? ముందు ఇతరులను క్షమించే
మంచి మనస్సు వీళ్ళకి ఇచ్చాడు. రెండోది ఇక్కడ ఏమన్నాడు? తాళపు చెవులు. ఈ రెండు నీకు ఇవ్వాలంటే మొట్టమొదట నువ్వు ఒకటి తెలుసుకోవాలి. ఎఫెసీ 4:31-32 నీలో కోపము ద్వేషము మాని, కల్మషం మాని, నీకేముండాలి? క్షమించే మంచి మనసు ఉంటేనే అది నీకు ఇవ్వబడుతుంది. ఏ మనసు ఉండాలి? క్షమించే మనసు నీకు ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అది క్షమించే మనసు ఉండాలి. మర్చిపోవాలి. నేను ఎవరిని ద్వేషించారనుకోండి, వాళ్ళని క్షమించాలి. రెండోది ప్రేమించాలి. అప్పుడు దేవుడు నీకు ఈ వరాలు ఇస్తాడు. దయగల మనసు, ప్రేమగల మనసు, క్షమించే మనసు, ఆదరించే మనసు, అన్నం పెట్టే మనసు, కానుకలు ఇచ్చే మనసు నీకు ఉండాలి. ఎప్పుడు సనుక్కుంటూ కోప్పడుతున్నావు అనుకో, నువ్వు పాస్టమైనా దేవుడు నీకు ఏమి ఇవ్వడం. నువ్వు పాస్టర్ గారే మీరు, కానీ కోపం ఉంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ వాక్యము ఎఫెసీ 4:31-32 నువ్వు ఏం మానాలంటున్నాడు ఇక్కడ? కోపము. మొట్టమొదటి మాట సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం. మనల్ని ప్రేమగా చూసే వాళ్ళను మనం ప్రేమగా చూస్తాం. మనం ఏం కోప్పడ్డారనుకోండి, మనల్ని తిట్టారనుకోండి, మన కోసం చెడ్డగా చెప్పారనుకోండి, వాళ్ళతో మనం మాట్లాడడం. కానీ దేవుడు వాళ్ళతోనే మాట్లాడాలంటున్నాడు. వాళ్ళనే ప్రేమించాలంటున్నాడు ఇక్కడ. అప్పుడు ఈ వరాలు ఇవ్వబడతాయి. మరొక మాట ఇక్కడ రాసింది మత్తయి 16:24 తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. తన శిలువను ఎత్తుకొని తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలను. ఇది మొట్టమొదటి మాట. శిలువ అనే పదం ఇక్కడ స్టార్ట్ అయిందండి. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. ముందు మన శిలువ, మన పాపని శిలువ ఆయన ఎత్తుకున్నాడు. సువార్త అనే శిలువ నిన్ను ఎత్తుకోమంటున్నాడు. సువార్త అనే శిలువ పెద్ద కష్టం ఏముందండి? మన సువార్త కూడా ప్రకటించకపోతే పాపం. రోడ్డు మీద సువార్త ప్రకటించకపోతే పాపం. యూట్యూబ్లో సువార్త ప్రకటించకపోతే పాపం. నువ్వు చెప్పిన ప్రకటన సువార్త బుక్లో రాయకపోయినా పాపమే. బుక్లో కూడా రాసుకోవాలి, యూట్యూబ్లో చెప్పుకోవాలి, వీధిలో చెప్పాలి. చర్చిలో చెప్పి ఇంటికి వచ్చి పడుకొని, చర్చిలో చెప్పి ఇంటికి వచ్చి పడుకుంటే అది కూడా పాపమే. నువ్వు చర్చిలో చెప్తే పెద్ద గొప్ప ఏముంది? చాలామంది ఒక చర్చి ఉండదు, నా చర్చిలో చెప్తారు, ఇంటికి వచ్చి పడుకుంటారు. ఇంకా అది అంతే సేవ. ఆ సేవ ఎప్పటికీ డెవలప్మెంట్ అవ్వదు. నీ సేవలో అంచులంచులుగా పెరగాలి. నేను అబ్రహాం కోసం ఒక మాట చెప్తాను. అబ్రహాము నేను రమ్మన్నప్పుడు ఒకే చోట ఉండలేదు. ఆదికాండం 12 దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు కానానికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. హాయికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. ఐగుప్తుకి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. ఎన్ని ఊర్లు మారాడు? 3. అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక క్రైస్తవుడు ఒక చోట బలిపీఠం కట్టి ఉండిపోకూడదు. అబ్రహాం కానానికి వెళ్ళాడు, అలాగే నువ్వు ఇంకో చోటకి వెళ్ళి స్వార్థ చేయాలి. ఇంకో చోట అంటే యూట్యూబ్లో చెప్పాలి. హాయికి వెళ్ళాలి, హాయ్ అంటే బుక్ రాయాలి. ఐగుప్తుకి వెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఒక 12 అధ్యాయంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ నికరంగా లేడు అబ్రహాం. అతను ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అలాగే నువ్వు ఒక చోట ఉండకూడదు. నీకు ఆశీర్వాదం ఉండదు, సంఘం ఎదుగుదల ఉండదు, నీ కుటుంబం ఎదుగుదల ఉండదు. నీ కుటుంబం ఎదగాలి, సంఘం ఎదగాలి, ఆర్థిక బలపడాలి, ఆత్మను సంపాదించాలి, సంఘం విస్తరించాలి, నానాటికి దేవుడు నిన్ను దీవించాలి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పరుగులు ఎట్టేటప్పుడు నలుదిశలా ఇలా చూడండి. నేను చిన్న పిల్లడప్పటి నుంచి 1981లో పాటల పుస్తకం రచించాను. నేను చిన్నప్పుడే నేను పుస్తకాలు రచించాను. 81లోనే పాటల పుస్తకం, 84లో పాటల పుస్తకం, అక్కడి నుంచి మంత్లీ మ్యాగజైన్, అక్కడి నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఎన్నో బుక్స్ రాశాను. బుక్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బుక్స్ నా దగ్గర లేవు. ఇప్పుడు రీసెంట్గా ప్రింట్లు చేయించున్నాను నేను. ర్యాప్చర్ అండ్ జడ్జిమెంట్ మీరు ఖచ్చితంగా చదవండి, చాలా ఆశ్చర్యం కలుగుతుంది మీకే. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యంలో మీరు నేర్చుకోవాల్సింది ఫైనల్గా ఒక విషయం మీరు నేర్చుకోవాలి. అదేంటంటే 1 కొరింథీ 15:45 కడపటి ఆదాం, మొదటి ఆదాం ద్వారా జీవించు ప్రాణి అయిన కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను అని వ్రాయబడింది. అంటే ఇక్కడ చూడండి 1 కొరింథీ 15:45 ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. అంటే ఆదాము శరీరాత్మలకు
తండ్రి. కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు నీ ఆత్మలో జీవింపచేయ ఆత్మ అంటే మృతుల్లోంచి లేపే ఆత్మను పెట్టి, జీవాత్మను పెట్టి, పరిశుద్ధాత్మను పెట్టి నువ్వు మృతి పొందే కూడా తిరిగి లేపే ఆత్మ నీలో పెడుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా మరణిస్తావు. మనకంటే ముందు చాలామంది క్రైస్తవులు మరణించారు. కానీ మరణించిన క్రైస్తవుల యొక్క శరీర భాగంలో వాళ్ళు మరణించే ముందే క్రీస్తు ఆత్మను పొందుకొని వాళ్ళు చనిపోయారు. కాబట్టి వాళ్ళు రేపు ర్యాప్చర్లో దేవుని కడబోర శబ్దం వినగానే వారిలో ఏ ఆత్మ ఉంది? పరిశుద్ధాత్మ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయబడతారు? రెప్పపాట్లో లేపబడతారు. సజీవంగా ఉన్న నువ్వు లేపబడతావు, నేను లేపబడతాను. ఎందుకంటే ఆదాము శరీరంలో ఏ ఆత్మ ఉంది? మామూలు ప్రాణి అంతే. కానీ ఇక్కడ క్రీస్తులో పరిశుద్ధాత్మ ఉంది. అది యేసుక్రీస్తు పునరుత్థానం వల్ల దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా రాసున్నది ఏంటంటే, చూడండి, ఇక్కడ కడపటి ఆదాము జీవింపచే ఆత్మ ఆయను. కానీ జీవింపచేయు ఆత్మ అనేది ఆదాంలో లేదు, యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తుని కలిగిన వారందరూ మరణము నుండి, రెండో మరణం నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులు అవుతారు. అందుకనే నువ్వేం పొందాలి? ఈరోజు మీ పాస్టర్ గారు కానీ అక్కడ ఎవరైనా కానీ సమాజంగా కూడి ప్రార్థన పెడతారనుకోండి, నువ్వు వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి. ఈరోజు సిద్ధపడే దినాల్లో గతంలాగే వెళ్తున్నారు విశ్వాసులు. తప్పది. గతంలాగా అంటే ఆదివారం వెళ్తున్నారు. ఆదివారం సిద్ధపాటు ఉండదు, ఆరాధన ఉంటుంది. ఉపవాస ప్రార్థన ఉందనుకోండి మీ చర్చిలో, అది శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, మీరు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నీ ఆత్మ జీవింపచే ఆత్మను పొందుకుంటుంది, పునర్జీవం నీలోకి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో 2 కొరింథీ 4:18 నువ్వు ఎన్ని శ్రమలు పొందినా ఆత్మను పొందువారికి ఎలాగుంటుందంట? మా చులకని శ్రమ. అప్పుడు నీకు వచ్చే ప్రతి శ్రమ చులకనే అవుతుంది. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళని ఏమన్నా పట్టించుకోరు. పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఆత్మ వాళ్ళని బలపరుచుకుంటే వెళ్తుంది. వాళ్ళు అన్నారు కదా, వరుచుకో, ఏం పర్లేదు, నేను ఉన్నానులే అంటుంది. నిందించారా, ద్వేషించారా, కోప్పడ్డారా, లేని నిందను మీదేశారా, నీలో పరిశుద్ధాత్మ ఉందనుకో ఓర్చుకుంటావు. ఓర్చుకోలేదు అంటే పరిశుద్ధాత్మ లేదనమాట. నువ్వు ఓర్చుకోవడం నేర్చుకో, అప్పుడు పరిశుద్ధాత్మ తనంతట తానే నీలోకి వస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలని ఇక్కడ శిష్యులను నీ ముందు పెట్టాడు. ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరాలంటే రెండో రాకడికి ర్యాప్చర్ జడ్జిమెంట్ నుంచి తప్పిస్తుంది. ర్యాప్చర్ నీకు కిరీటం ఇస్తుంది. నువ్వు ఎత్తబడిన తర్వాత కిరీటం ఇస్తాడు, సింహాసనం ఇస్తాడు, 1000 ఏళ్ల పరిపాలనలో అధికారాలు నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ కోసం మనం ప్రయాసపడతాం, పరిశుద్ధాత్మని అడుగుదాం. మీ అందరికీ వందనాలు. మీకోసం నేను ప్రార్థిస్తాను, నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ బుక్ రిలీజ్ చేయబోతున్నాం త్వరలోనే, మీకు మేము పంపిస్తాం. మీకు వీలైతే చిన్న కానుక మందిరం కడుతున్నాం, మీరు మాకు సహాయం చేయండి. మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, ఈ వాక్యం ఉన్న బిడ్డలు దీవించండి, నీ ఆత్మతో నింపండి. సంతానహీనులు ఉన్నారు, సంతానం దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన ఉన్నారు, విజయాన్ని ఇవ్వండి. రోగులు ఉన్నారు, ముట్టండి. ఈ కుటుంబాలకు నెమ్మది, సమాధానం ఇవ్వండి. ఈ సహోదరి పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్లో ఉన్నారు తండ్రి. వారు 10th ఇంటర్మీడియట్లో వారు రాసే ప్రతి ఎగ్జామ్స్లో విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. వందనాలు.